రూల్స్ అతిక్రమించిన వారిపై చలాన్లతో మోతమోగించారు ట్రాఫిక్ పోలీసులు. ఎన్నికల సీజన్లో అధిక శాతం చలాన్లు జారీ అయ్యాయి. ఎన్నడూ లేని విధంగా కెమెరాలతో క్లిక్ మనిపించి రికార్డు స్థాయిలో ఈ చలాన్లను వాహనదారుల ఇంటికి పంపించారు. ఎన్నికల్లో ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించారు నేతలు. ర్యాలీలు జరిగే సమయాల్లో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వారిని గుర్తించి కెమెరాతో క్లిక్ మనిపించారు పోలీసులు. నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులను వేలల్లో గుర్తించి లక్షల్లో చలాన్లు వేశారు. నవంబర్, డిసెంబర్ నెలలో రూల్స్ బ్రేక్ చేసిన వాహనదారులకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వివిధ వయోలేషన్స్ పై చాలాన్లు విధించారు. హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం, రాంగ్ రూట్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేసిన వారిని వదలకుండా గుర్తించి 1,70,000కు పైగా ఫైన్లు వేశారు. ట్రిపుల్ రైడింగ్ లో 5,128 5,128 కేసులు ఈ 42 రోజుల్లోనే బుక్ అయినాయి. రాంగ్ డైరెక్షన్ దాని మీద 14,150 14,150 కేసెస్ నమోదైనాయి. వితౌట్ హెల్మెట్ 1,50,966. టోటల్గా మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ 1,75,000 ఈ 3 నియమాల ఉల్లంఘనల మీదనే ఈ 42 రోజుల్లోనే నమోదయ్యాయి. అంటే చాలా క్రమశిక్షణ కావాలి రోడ్డు మీద జనాల్లో. ట్రాఫిక్ సిబ్బంది నుంచి జారీ అయిన చలాన్లను ప్రతి ఒక్కరూ చెల్లించాల్సిందేనంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు. వాహనాల తనిఖీల్లో 5 చలాన్లకు మించి ఉన్న వాహనాలను సీజ్ చేస్తామంటున్నారు. వాహనదారులు సేఫ్ గా ఉండటానికి ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాలని కోరుతున్నారు. పెండింగ్ చలాన్స్ వెరిఫై చేసి మోర్ దాన్ 5 చలాన్ ఉంటే ఆ వెహికల్ ని టెంపరీగా డీటైన్ చేస్తాము. వాళ్ళు చలాను క్లియర్ చేసిన తర్వాతనే వెహికల్ వాళ్లకు అప్పజెప్పడం జరుగుతోంది. ఇంకా వాళ్ళు కట్టరు అనేది ఉంటే మేము కోర్టులో వాళ్ళ మీద ఛార్జ్ షీట్ దాఖలు చేస్తాము. వాళ్లను కోర్టులో హాజరుపరిచి కోర్టులో అలాంటి సందర్భంలో జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ పోలీస్ ఉద్దేశము చట్టాన్ని అమలు చేసి జనాల్లో రోడ్డు మీద డిసిప్లిన్, క్రమశిక్షణ పెంచడము, జనాల్లో ఆ డ్రైవింగ్ సెన్స్ ని పెంచడము, అదే మా ఉద్దేశం. సిటిజన్లను ఇబ్బంది పెట్టకుండా సేఫ్ జర్నీ చేయాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ట్రాఫిక్ రూల్స్ తప్పకుండా ఫాలో కావాలంటున్నారు పోలీసులు.